ఇటీవల ఈ మధ్య టీమిండియా క్రికెటర్ అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అతడు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే మరో 5గురు ఆటగాళ్లు కూడా అదే బాటలో ఉన్నారనే చర్చ మొదలైంది. అజింక్య రహానె సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. దీంతో అభిమానులే కాదు క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక రహానెతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు కూడా రహానె బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గత 3 ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న రహానె చివరికి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇలా రహానె లాగే సెలక్షన్ కమిటీ పదే పక్కన పెడుతుండటంతో ఎక్కువగా ఆడే అవకాశం రాని ఆటగాళ్లు రిటైర్మెంట్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మరో 5గురు ఆటగాళ్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రీడా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ముందుగా భువనేశ్వర్ కుమార్. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ వయసు పెరిగినా బౌలింగ్ లో పదును తగ్గలేదు. గత 2 ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో టాప్ వికెట్ టేకర్స్ లో ఒకటిగా నిలిచాడు. ఇంత బాగా ఆడుతున్న బీసీసీఐ గాని సెలక్షన్ కమిటీ గాని చాలా కాలంగా భువనేశ్వర్ ను పట్టించుకోవడం లేదు. అందుకే త్వరలోనే భువనేశ్వర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఇక శార్దుల్ ఠాగూర్ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ప్రస్తుతం గందరగోళంలో ఉంది. ముఖ్యంగా హర్షిత్ రాణా, గుర్నూర్ బార్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో శార్దుల్ ఠాగూర్ తిరిగి టీమిండియాలోకి రావడం మరింత కష్టంగా మారింది. ప్రస్తుతం కామెంటరీ చేస్తున్న శార్దుల్ ఠాగూర్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తుంది. ఇక అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒకడు. వన్డే టీ20 ఫార్మాట్లలో కూడా అద్భుతాలు చేయగల సత్తా అతడికి ఉంది. ఐపీఎల్ లో రాణించినా అతడికి అవకాశం దక్కడం లేదు. ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ లో చివరి దశలో ఉన్నాడు. చివరిగా ఇండియా తరపున ఆడి గౌరవంగా క్రికెట్ కు వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు. అయితే అది జరిగేలా కనిపించడం లేదు. 37 ఏళ్ల ఇషాంత్ మళ్లీ టీమిండియాలోకి రావడం దాదాపు అసాధ్యమనే కనిపిస్తుంది. అందుకే అతడు త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక టెస్ట్ క్రికెట్ లో త్రిబుల్ సెంచరీ చేసిన 2వ భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు కరుణ్ నాయర్. 7 ఏళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ అతడికి అవకాశం వచ్చింది. టీమిండియాలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 4 అవకాశాలు చేజార్చుకోవడంతో కరుణ్ నాయర్ మళ్లీ జట్టులోకి రావడం అనుమానమే. అందుకే అతను కూడా రిటైర్మెంట్ అంచున ఉన్నాడు. ఇక ఒకప్పుడు టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఓ వెలిగిన షమి ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినా కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ మహమ్మద్ షమిని పదే విస్మరిస్తుంది. ఈ కారణంగా రాబోయే రోజుల్లో షమి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ 5గురుపై అటు బీసీసీఐ గానీ ఇటు సెలక్షన్ కమిటీ గానీ కన్నెత్తి చూడడం లేదు. అందుకే మరికొద్ది రోజుల్లో రహానె బాటలోనే ఈ 5గురు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.